త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజుకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సీఎం జగన్ అభ్యర్థులకు బీ ఫామ్ను అందజేశారు. శాసనసభలో అత్యధిక సంఖ్యాబలం తమకే ఉందని, వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురం విజయం సాధిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. సీఎం జగన్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్నా, సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందాలన్నా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలన్నారు సుబ్బారెడ్డి. తమకు రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించడంపై ఆయన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. తప్పకుండా రాబోయే ఎలక్షన్స్ లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్ లో ముగ్గురు అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పొందుతున్నాం, ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. తాను దేశవ్యాప్తంగా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ వైఎస్ జగన్ వంటి మనసున్న సీఎంను ఎన్నడూ చూడలేదన్నారు రాజ్యసభ అభ్యర్థి మేడ రఘునాథరెడ్డి. ఒకరికి మేలు చేసే విషయంలోనూ, గౌరవించే విషయంలోనూ సీఎం జగన్ తర్వాతే ఎవరైనా అంటూ ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న గారి ఆశయాలకు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగనన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము. అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము ముగ్గురం కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసరాల కోసం వర్క్ చేస్తామని విన్నవించుకుంటున్నా. మానవీయ కోణాన్ని నిలువెల్లా నింపుకున్న ఏకైక రాజకీయ నేత సీఎం జగన్ అన్నారు రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేసిన మరో అభ్యర్థి గొల్ల బాబురావు. నమ్మిన వారిని గుండెల్లో పెట్టుకునే కుటుంబం వైఎస్ఆర్దని, చంద్రబాబు పార్టీలో రాజ్యసభ సీటు అందని ద్రాక్షేనంటూ విమర్శించారు గొల్ల బాబురావు. నిజంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మేము విజయ డంకా మోగించి సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లకి 170 సీట్లు గెలుస్తాం, రాష్ట్రంలో ఒక చరిత్ర నిజంగా సృష్టిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, లాస్ట్ ఎలక్షన్స్ లో మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వర్ల రామయ్య గారికి సీట్ ఇస్తానని చెప్పి ఆఖరికి కరకట్ట వరకు వచ్చిన తర్వాత కుటుంబంతో నీకు సీటు లేదు వెనక పొమ్మన్నాడు.